హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కానీ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. తర్వాత చూద్దాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతని ప్రేమించను. ద్వేషించకుండా ఉండటం ఒక వంతు, ప్రేమించడం మరో వంతు. ఏంటండి, తనకి విరోధిగా ఉన్న, తనతో పోటీ పడే స్థానంలో ఉన్న యోనాతానును దావీదు ప్రేమించెను. తర్వాత చూద్దాం. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు. ప్రేమించటం అంటే ఐ లవ్ యూ అని డైలాగ్ చెప్పి పోవటం కాదు. నువ్వంటే నాకెంతో ప్రేమ, టాటా, బాబాయ్ బాబాయ్. ఈ ప్రేమలు ఇవాళ ఉన్నాయి, అన్నీ ఒట్టొట్టి ప్రేమలు, ఇవన్నీ యాక్షన్స్. ఏంటండి, ప్రేమించుచు వచ్చెను. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి ఎప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పి చేతులు ముడుచుకుంటే అది ప్రేమ కాదు. ప్రేమ నాలుకతో చూపించేది కాదు, క్రియల్లో చూపించాలి. నాలుకతోనూ మాటలతోనూ ప్రేమ చూపించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ క్రియలలో ప్రేమను వెల్లడి చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమును ఎంతో ప్రేమించను కాక తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపించను. యోహాను 3:16. మొదటి తెలుసు మీకు, రెండో చదవండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:16. అక్కడ తండ్రి ప్రేమ ఉంది యోహాను సువార్తలో, ఇక్కడ క్రీస్తు ప్రేమ ఉంది. చదవండి అమ్మా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని, అది నేను ప్రేమించానని ఆకాశంలో కూర్చొని చెప్పలేదు ప్రభు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ దావీదు ఎవరు అంటే దేవుని యేసు ప్రభు స్థానానికి గుర్తుగా ఉన్నాడండి. యోనాతాను ఎవరు అంటే నువ్వు నేనను. ఈ సౌలు ఎవరు అంటే వాడెవడు, మసిమొకముడు, సాతాను గాడు. ఏంటంటే ఈ ముగ్గురు కలయికలో సాతానుతో దావీదుతో యేసు ప్రభు సాతానుతో వాదించినప్పుడు, సాతాను గర్జించినప్పుడు, సాతాను ఎదిరించినప్పుడు, సాతాను జయించి సెలవులో తన ప్రాణం ఇచ్చినప్పుడు మనం ఇదంతా వింటున్నాం, చూస్తున్నాం. యేసు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో, మరణము యొక్క బలము గలవాడిని అపవాదిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, అపవాది క్రియలను లయపరిచి, సాతాను తలను చితకగొట్టి మన కొరకు రక్షణను కలుగజేసిన విషయాలను మనం వింటున్నాము, వాక్యం ద్వారా వింటున్నాము, ఎరుగున్నాము. ఇప్పుడు మనం ఎవరితో ఏకీభవించాలి? సాతానుతోనా? ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించాలి. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి, నా సంపాదన నీదే ప్రభువా, నా బలము నీదే, నా సామర్థ్యం నీదే, నా సమస్తము నీకే, నీవే నా హృదయంలో ఉంటావు, నీతో నా హృదయం కలిసిపోయింది అనేదే నిజమైన క్రైస్తవ భక్తి. దేవుణ్ణి అక్కడ చూసి దండం పెట్టుకొని పోయే భక్తి కాదు క్రైస్తవ భక్తి. ప్రభువుని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకునేది క్రైస్తవ భక్తి. ప్రభువు మనస్సును ఎరిగి, ప్రభువు చిత్తం ఎరిగి, ఆయన ఇష్టానుసారంగా జీవించేది క్రైస్తవ భక్తి. దేవునితో, క్రీస్తుతో మన మనస్సు కలిసిపోవాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అదే మనం అనుకోవాలి. ఆయన ఏం చెబుతాడో దాన్నే మనం ఆలోచించాలి. ఆయనతో మనం ఏకీభవించాలి. ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీకున్నదాన్ని ప్రభువుకు సమర్పించాలి. లేదు, నా సమస్తం దేవునికే, నీతోటే వస్తానయ్యా, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను,
నీతోటే నేను ఉంటానంటే యోనాతాను జీవితం మరోలాగా ఉండేదండి. ఇవాళ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే నీ సమస్తము ప్రభువుకి ఇవ్వు, నీ మార్గాలు ఆయనకి అప్పచెప్పు, నీ నడతడానికి అప్పచెప్పు. ఆయన చిత్తం లేకుండా నేను ఒక్క అడుగు ముందుకేయను, ఎక్కడికి నేను ఏ విషయంలో ముందుకు జరగను అని ఒక తీర్మానం చేయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు తన సన్నిధిని నీకు ఇస్తాడు. తనతో మనకున్నప్పుడు జయం మందే. ప్రభు మనతో ఉన్నప్పుడు ఏ శోధనైనా జయిస్తాం, ఏ పోరాటమైనా జయిస్తాం, ఏ అవసరత అయినా తీర్చగలుగుతాం. ప్రార్థన. ఈ సాయంకాల సమయంలో నీ పాదముల దగ్గర చేరిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా మనసులను చికాకుపరిచే సాతాను మాటల నుండి మమ్మల్ని విడిపించు. అసూయ, ద్వేషములు, పగలు మా హృదయాలలో నిలిచి ఉండకుండా మా విరోధులను క్షమించగలిగిన మనసులు మాకు దయచేయము. మా జీవితంలో ఏది నీకివ్వకుండా మిగిలిపోనివ్వద్దయ్యా. మా సమస్తము నీకేనయ్యా. నీ రక్తమంతా మా కొరకు కార్చావు కదా, నీ ప్రాణమంతా మా కొరకు ధారపోసావు కదా, మమ్మల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించావు కదా. మా బాధను, మా భారములను, మా శ్రమలను, మా వ్యాధులను, మా శాపమును సులువులో భరించావు కదా. నీకోసమే బ్రతుకుతామయ్యా, నిన్నే ప్రేమిస్తామయ్యా, నిన్నే వెంబడిస్తామయ్యా. మా మార్గాలు నీకే అప్పగిస్తున్నాము తండ్రి. ఎవరెవరిక్కడ అటువంటి నిర్ణయం చేసుకున్నారో అట్టి వారి మీద నీ అభిషేకమును దయచేయి నాయన. మా మనస్సులు నీ ప్రేమతో పెనవేసి నీ రాజ్యాభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించిన కొరకు, మా గృహాలలో, మా ఇళ్లలో, మా చుట్టుపక్కల ఉన్న వారి అందరూ నిన్నెరగని వారిగా ఉన్నారు. వారిని నీ యొద్దకు నడిపించుటకు, అపవాదితో యుద్ధమాడుటకు సహాయం చేయి. సాతాను తప్ప మాకు ఏ విరోధి లేడని, దురాత్మ సమూహములతో, వాయుమండల అధిపతులతో మేము పోరాడుచున్నామని గ్రహించి నీ ప్రేమను పంచటానికి మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.